నల్లకుంట డివిజన్లోని 26 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ పనులను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ అమృత ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమృత మాట్లాడుతూ నల్లకుంట డివిజన్లోని దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇక తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన మహేష్ డబ్బా లైన్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, అలాగే మన సంజీవయ్య నగర్ ఈరోజు 25 లక్షలతో సీసీ రోడ్డు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కలిసి చేసేసి ఈరోజు మన నల్లకుంట లోపల డెవలప్మెంటే ఒక లక్ష్యంగా పెట్టుకొని మనము గెలిచినప్పటి నుంచి కూడా నేను ఒక డెవలప్మెంటే ముందు ఉండాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఒక 80% వరకు నా సమ్లన్నీ డెవలప్మెంట్ అయిపోయినాయి. ఈ రోజు మనకు ఒక నల్లకుంటలో కూడా ఇంకొకటి మార్కెట్ రోడ్లో కూడా శాంక్షన్ అయింది కాంట్రాక్టర్, 1,60,00,000. అది కూడా త్వరలోనే ఓపెనింగ్ అవుతుంది. మనము డెవలప్మెంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడవద్దనే ఆలోచనతోనే నేను ఫస్ట్ కూడా అదే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాను. రేపు అధికారులు కూడా మనకు బాగా సహకరించేసి ఇప్పటివరకు మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా కాలేదు. కాబట్టి వేసేసి నా లక్ష్యము డెవలప్మెంట్, నా నల్లకుంటనే డెవలప్మెంట్ కావాలని నా ఆలోచన. అది వాటర్ది లైన్ అన్నారు, వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. కానీ వాటర్ది ఒక కొత్త లైన్ మ్యాన్ వచ్చిండు, ఆయన కొంచెం ఇంకా అవగాహన రాలేదు ఈ విషయంలో. వాటర్ ఎక్కడ వదలాలి అదని, అది ఒక 1-2 డేస్ లోపల క్లియర్ అయిపోతుంది. వాటర్ ఇంతకుముందు దానికి సివరేజ్ లైన్ కూడా చాలా ప్రాబ్లం ఉండే, అది మనం వచ్చినాక సివరేజ్ లైన్ అయింది. ఇప్పుడు సీసీ రోడ్ కూడా అవుతున్నది. ఏం లేదు, మేజర్ ఏం లేదు, అన్ని అయిపోయినాయి. చిన్న చిన్న పనులు అంతే, ఒక 10-15 లక్షల పనులే తప్ప కానీ ఎక్కడ మేజర్ గా లేవు. అన్ని డెవలప్మెంట్ 80% నల్లకుంట సీసీ రోడ్లు అయిపోయినాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహేష్ డబ్బా లైన్ లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, అలాగే మన సంజీవయ్య నగర్